హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్. సో నేను ఈ వీడియో ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్కి మాత్రమే. అసలు ఏం చేశారనేది చూడండి, ఈ వీడియోలో చూడండి. సో చూడండి, రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సండే రోజు డెమో ఉంటుంది, జాయిన్ అవ్వండి అని. ఆ కింద కామెంట్స్ చూడండి. ఈ సీక్ ఇన్ఫో గ్రీ అనే యూజర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఫేక్ అనమాట. అంటే ఈ వీడియోకనే కాదు, చాలా వీడియోస్కి చాలాసార్లు నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఇది చూడండి, నేను అతని మీద క్లిక్ చేస్తే మహి అంటే పేరు. ఇంకా కొన్ని మిస్ అయ్యాయి. యాక్చువల్గా చాలా నెగిటివ్ చేశాడు. అవి నేను రిటర్న్గా కౌంటర్ ఇస్తే అవి వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ చూడండి, హీ వాజ్ ఆస్కింగ్ సమ్ డౌట్స్. నేను చెప్పాను, ఇక్కడ కొంచెం రిప్లై కూడా ఇచ్చాను. నేను ప్యాకేజ్ అనే చెప్పండి అని నేను ఆల్రెడీ నీట్గా చెప్పాను. సో నార్మల్గా రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ ఇంకొక వీడియోకి చూడండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకొక వీడియోకి సేమ్ అలాగే ఇట్లా చాలా వాటికి చేశాడు. ఫస్ట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ట్రై చేశాడు. చూడండి నెక్స్ట్, మై అబ్జర్వేషన్స్ ఆర్ ఓన్లీ ఫ్రెషర్స్కే జాబ్స్ వస్తున్నాయి, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి జాబ్ రావట్లేదు. సో అంటే నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చెప్పాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇవ్వరు సక్సెస్ స్టోరీస్, ఎందుకంటే వాళ్ళ ఫేస్ రివీల్ చేయాలనుకోరు. వాళ్ళు ఆల్రెడీ చెప్పాను నేను చాలాసార్లు. ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, ఎవరైతే ఏముంది, సో వస్తున్నాయా లేదా మా గ్రూప్స్లో ఉంటే ఇంటర్నల్గా మీకు అర్థమవుతుంది. ఓకే, మేము ఇస్తున్నామా, కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అని. సో ఇక్కడ చూడండి, సో తర్వాత నేను ఏదో రిప్లై ఇచ్చాను, ఆ రిప్లై డిలీట్ చేశాడు ఆ మనిషి, ఆయన కామెంట్ కాబట్టి. సో నెక్స్ట్ థమ్స్అప్ ఇచ్చాడు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి థమ్స్అప్ ఇచ్చాడు. ఓకే, సో అది ఈరోజు అయితే ఏం చెప్పాడు, అసలు ఇది వేస్ట్, వీళ్ళ టీము. ఇక్కడ చూడండి, టు బీ ఫ్రాంక్ ఇక్కడ టీమే సరిగా లేదని చెప్పాడు. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ 10 out of 9 members ఆర్ ఫ్రెషర్స్ అంట. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, రియలీ గ్రేట్ ఎఫర్ట్స్ బై యువర్ టీమ్, గ్రేట్ ఇన్ఫ్రా అరేంజ్డ్ ఆర్ ఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని వాడే కాంప్లిమెంట్ ఇచ్చి, ఇప్పుడున్న లేటెస్ట్ కామెంట్కి అయితే ఇది ఒక టీమే కాదు. ఇక్కడ చూడండి, టు బీ ఫ్రాంక్ టీచింగ్ బేసిక్ నుండి ఉంది, ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు, ఏదో న్యూస్ హెడ్లైన్స్ సెలెక్ట్ చేసి చెప్పుకుంటూ పోతారంట. అరే నేను www.tungabhadranetworks.in అని యూట్యూబ్లో టైప్ చేస్తే, లేదంటే గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే ప్యాకెట్ లెవెల్లో ఎలా వెళ్తుందని నేను చెప్తున్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ ప్యాకెట్ లెవెల్లో ఉన్నందుకు మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు ఇక్కడ. సో ఇది పేరుకే సీసీ అనే కానీ CCI లెవెల్లో చెప్తున్నాను నేను. ఇక్కడ బేసిక్స్ 12 days చెప్తాను నేను ఇక్కడ. హెడ్లైన్ చదువుకుంటూ పోతే ఇంతమందికి జాబ్స్ వస్తాయా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అట్లీస్ట్ సరే, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఎలా చెప్తున్నారు క్లాసెస్, బేసిక్గా చెప్తున్నారు, హెడ్లైన్ చదువుకుంటూ పోతున్నారు. ఒక పింగ్ అనేది ఎలా జరుగుతుందో గంట సేపు నేర్చుకుంటాం మనం, దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా. ప్రతి క్లాస్ వీడియోస్ అంతా అక్కడ ఉన్నాయి. ఆ వీడియోస్ కింద కామెంట్ చేయొచ్చు కదా, ఏది సరిగా లేదని. ఫస్ట్ వాళ్ళకి సబ్జెక్టే తెలియదు. ఇంకొక వీడియోలో ఏం కామెంట్ చేశాడంటే, ఇతను వేరే ఇన్స్టిట్యూట్, అతను AML అవి కూడా నేర్చుకోండి, నెట్వర్కింగ్ పెద్ద ప్యాకేజెస్ ఉండవు, అది ఇది కామెంట్ చేశాడు. ఇంక గట్టిగా కౌంటర్ ఇచ్చా. ఇంకోటి 10,000కే 15,000కే జాబ్స్ వస్తున్నాయి, అదొక శాలరీ నేనని కూడా కామెంట్ చేశాడు. కౌంటర్ ఇచ్చే దానికి కూడా ఆ కామెంట్స్ డిలీట్ చేశాడు మొత్తం. సో కొన్ని మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు పెట్టాడనమాట. ఇది ఎవడో కానీ చదువుకున్న పిల్లలకి మిస్గైడెన్స్ ఇస్తున్నాడు. నిజంగా ఒక పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకునేటోడు, అది ఎవరు చెప్పినా సరే, మంచిగా ఏ లెక్చర్ చెప్పినా సరే జాబ్ ఇప్పించి మంచి వాళ్ళ జీవితాలని చక్కదిద్దితే చాలా హ్యాపీ. నేను కూడా అంటున్నాను, నెట్వర్కింగే కాదు, ఇంకా మీకు ఇష్టమైన స్కిల్ ఏదైనా సరే, నెట్వర్కింగ్ నా దగ్గరే కాదు, ఎవరైనా సరే ఇట్లా ప్యాకెట్ లెవెల్లో మంచిగా చెప్పే వాళ్ళు ఉంటే ఎక్కడైనా నేర్చుకోవాలని చెప్తున్నా. ఓకే, సో అది. సో ఇంకా డిస్కౌంట్ లేదు, ఏం లేదు అని కొంతమంది. ఇక్కడ చూడండి, సో ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, డిలీట్ చేశాడు. ఇందాక నేను కౌంటర్లు ఇచ్చాను, మొత్తం అన్నిటికీ డిలీట్ చేశాడు. ఎవరైనా సరే 1 year అయిపోయిందండి, ఇంతవరకు ఒక నెగిటివ్ లేదు ఈ కంపెనీ మీద కానీ, మేము ఇచ్చే ట్రైనింగ్ మీద కానీ. సో మొత్తం జీరో టాలరెన్స్ పాలసీ మాది, ఒక్క కంప్లైంట్ లేదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇలా మేనేజ్ చేస్తున్నాం కంప్లైంట్ లేకుండా అంటే, ఎందుకంటే మేము ఆనెస్ట్గా జెన్యున్గా ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇంకా ఇక్కడ చూడండి, ఈ అభి అనే అబ్బాయి డిస్కౌంట్ లేదు, ఏం లేదంట. 50% డిస్కౌంట్ తోటి ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఈరోజే 2 వీడియోలు అప్లోడ్ చేశా. మొన్న ఒక అబ్బాయి 50% డిస్కౌంట్ ఫీ రింబర్స్మెంట్ క్యాండిడేట్స్కి ఇస్తారు కదా, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు, డబ్బులు లేనికే, పరిస్థితులు బాగాలేని వాళ్ళకే. ఎందుకంటే నేను కూడా ఫీ రింబర్స్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాను. ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇట్లా ఇస్తుందా 50% డిస్కౌంట్ ఫీ రింబర్స్మెంట్ కానీ? ఒకరు చూపి. ఓకే, డిస్కౌంట్ లేదు, ఏం లేదంట. ఏం మాట్లాడుతున్నారా అసలు చూడకుండా? అండ్ ఇంకొకటి 1-to-1 సెషన్ లేదంట. 1-to-1 సెషన్స్, 1-to-1 సెషన్ సపోర్ట్ లేదంటే. ఎంతోమందికి రియల్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. నన్ను కాంటాక్ట్ అవుతే నేను 1-to-1 సెషన్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వకపోతే నేను ఎలా ఇస్తాను 1-to-1 సెషన్? రైట్.
నన్ను కాంటాక్ట్ అవుతే నేను 1-to-1 సెషన్ ఇస్తాను. సో చాలామందికి మేము 1-to-1 సెషన్ ఇచ్చాము. ఎవరికి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని ఎలా కాంప్లెక్స్ ఎన్వైర్న్మెంట్లో పెట్టాలని చెప్పాను. చూడండి ఇక్కడ చూడండి. సో నేను గ్రూప్, మాకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ మెంటరింగ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో చూడండి ఎంతోమంది స్టూడెంట్స్. రంగా అని మా టెక్నికల్ లీడ్, హీఈస్ కాంటాక్టింగ్ 1-to-1. అతను లేకపోతే నేను. సో వీఆర్ కీప్ ఆన్ ప్రొవైడింగ్ 1-to-1 సెషన్స్ టు రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి. సో చూడండి, ఈ ప్రొజెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంటర్నల్గా ఆడ ఐటీ రూమ్లో. ఓకే, ఇక్కడ చాలామంది చూడండి. నాగచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ రంగా ఫర్ గైడింగ్ హౌ టు బిల్డ్ రెజ్యూమే, ఎక్స్ప్లెయినింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. చూడండి ఇస్తున్నాం కదా 1-to-1. ఆఫీస్కి వచ్చి సుదర్శన్ అనే అబ్బాయి. సో ఇట్లా చాలామంది వచ్చి యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆఫీస్కి. ఓకే, అసలు మీకంటూ మీ కెరీర్లో మీకంటూ ఏదైనా జాబ్ రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలంటే మీకై ఇంట్రెస్ట్ ఉండాలి, అప్రోచ్ అవ్వాలి, మీకు ఏమి హెల్ప్ కావాలో చెప్పాలి. అడిగిందని అమ్మాయినా వెన్నం పెట్టదు. మీరు చెప్పకుండా చేయకుండా అసలు ఈ అభిషేక్ అంటే అది ఏ బ్యాచ్ బ్రదర్? మీరు ఈ వీడియో ద్వారా అడుగుతున్నారు, మీరు ఏ బ్యాచ్? సరే డెమోలో జాయిన్ అవ్వండి, ప్రతి 2 వీక్స్కి ఒకసారి డెమో తీసుకుంటారు. అందులో జాయిన్ అయ్యి రమేష్ చెప్పేది అబద్ధం అని చెప్పండి, ప్రూఫ్లతో సహా చెప్పండి, ప్రూఫ్లు ఇవ్వండి. అంత ఫేక్ ఏంటి అసలు? మీకు ఏదైనా సరే ఏ హెల్ప్ కావాలన్నా మా టీం ఉంది ఇక్కడ. అనవసరంగా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ చేసి, ఎక్స్పెషల్లీ నేను అసలు నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వను. బట్ ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే ఈ ఆర్గనైజేషన్ ఒక మదర్లా చూసుకుంటాను నేను. ఓకే, సో ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. పెట్టింది 2 కామెంట్స్ అయినా సరే కూడా ఒక అంటారు కదా, నా ఆర్గనైజేషన్ మీద ఏదైనా పెట్టేస్తే తగలా పెట్టేస్తా అని. అట్లే ఉంటుంది బ్రదర్. నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది. నేను నిజాయితీ సబ్జెక్ట్ చెప్తున్నాను. ప్రతిదీ ఎక్కడెక్కడ లేకుండా, ఏది లేకుండా చూసుకుంటున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే కౌంటర్ ఉంటుంది. ఈ అభిషేక్ అంట, అండ్ ఆ తర్వాత వాడు ఎవడో ఇంకొకడు. సో దయచేసి వీలుంటే 10 మందికి చెప్పండి. ఇంకా ఫీ రింబర్స్మెంట్ ద్వారా ఇట్లా తక్కువ ఫీ రింబర్స్మెంట్ ద్వారా వచ్చేది 5,900 రూపీస్కే వాళ్ళకి, విత్ జాబ్ అసిస్టెన్స్. ఎంతోమంది, నాకు చాలా సంతోషం ఏంటంటే ఎంతోమంది పిల్లలు, ఫీ రింబర్స్మెంట్ పిల్లలు, వాళ్ళ కోసం ఇది అంతా పెట్టింది కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని జాబ్ తెచ్చుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినంత మాత్రం నేను అసలు ఏమనుకోను. ఎన్ని వచ్చినా సరే ఏమనుకోను. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళతో కొడతారు అన్నట్టు. బట్ ఏంటంటే ఇట్లా కామెంట్ సెక్షన్లో చూస్తే వేరే వాళ్ళు చూసి మళ్ళీ తప్పుగా అనుకొని వాళ్ళకు జాబ్ వచ్చేది, వాళ్ళు జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ కెరీర్కి మీరు అడ్డుపడినట్టు ఉంటుంది. సో ఇవన్నీ చూశారు కదా. అరే ఎవరికైనా మనం చదువు చెప్పి హెల్ప్ చేస్తున్నామంటే ఎందుకు ఇంత తట్టుకోలేకపోవడం? ఓకే, సో ఏంటంటే మీరు కూడా మీ డొమైన్స్లో మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఆపర్చునిటీస్ ఇప్పించండి. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫీ రింబర్స్మెంట్ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది మంచిగా జాబ్ తెచ్చుకుంటున్నారు. ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంది. ఈవెన్ మేము ఆఫర్ లెటర్స్తో సహా అన్ని డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ కానీ, పర్సన్ డీటెయిల్స్ కానీ కొన్ని హైడ్ చేసి నీట్గా అందరికీ పబ్లిక్లో పెట్టి చూపిస్తున్నాం. ఇలా జరుగుతుంది ఇలా అని. చాలామందికి హెల్ప్ చేయడానికి, అవేర్నెస్ తేవడానికి ఇది చేస్తున్నాం అనమాట. సో దట్ వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటారనే ఒక ఉద్దేశంతో. ఓకే, అండ్ ఇంకోటి, ఫీజ్ హై అంటున్నారు. మీరు 16 ఇయర్స్ కష్టపడి 16 ఇయర్స్ కష్టపడి చదివితే జాబ్ రావట్లే. ఎంత కట్టారు మీరు 16 ఇయర్స్ చదువుకోవడానికి? ఓకే సరే, ఓకే, ఇప్పుడు మీరు కాలేజ్లో ఆంధ్రప్రదేశ్లో లేవా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ? ఎందుకు రాష్ట్రాలు దాటి మరి వేరే చోట చదువుతున్నారు? ఓకే, ఉన్నోళ్ళు చదువుతారు, ఓకే, ఉన్నోళ్ళు చదువుకుంటారు, మంచిగా ఉంటుంది, ఫైన్. ఇక్కడ ఏంటంటే ఎందుకు వాళ్ళు అంత దూరం వెళ్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవడైనా మంచిగా చదువు చెప్తున్నాడా, క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి ఉంటుంది. సో ఒకడు పైపైన పీపీటీలు చదువుకుంటూ పైపైన అన్ని కోర్సులు కలిపి 5,000 6,000 చెప్తూ పైపైన పీపీటీ చదువుకుంటూ పోతే అది మోసం చేసినట్టు. నువ్వు ఒకటి చెప్పు, చిన్నది పర్ఫెక్ట్గా చెప్పు. సో దట్ అందులో పర్ఫెక్ట్ ఉంటారు, ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. అన్ని పైపైన ఏదో హెడ్డింగ్ చదువుకుంటూ పోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఎవరికి హెల్ప్ కాదు అది. సో అందుకే మేము CCNA CCI లెవెల్లో చెప్తున్నాను. ఒక్కసారి తుంగభద్ర నెట్వర్క్స్ అని గూగుల్లో కొట్టి చూడండి. ఎంతోమంది స్టూడెంట్స్ రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళ ఫేవరెట్ ప్రోటోకాల్ ఏంటి, ఎలా నేర్చుకున్నారు ఏంటి. సో ఒక పేరాగ్రాఫ్లు రాశారు రివ్యూస్. ఓకే, ఇవి కూడా పెయిడ్ రివ్యూస్ అనొచ్చు కొంతమంది మహానుభావులు. పెయిడ్ రివ్యూస్ అయితే అన్ని రివ్యూస్కి అంతంత స్టోరీలు రాస్తారా? అన్ని సక్సెస్ స్టోరీస్ ఉంటాయా? ఓకే, చూడండి, ఈ వీడియో ఎవరైనా మన ఎగ్జిస్టింగ్ మెంబర్ చూస్తే మీ జెన్యూనిటీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో మనం ఎంత జెన్యూన్గా సబ్జెక్ట్ నేర్పించి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేశామో, చాలామంది జాబ్స్ తెచ్చుకున్నారు, చాలామంది అప్రోచ్ అయ్యారు కదా. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. ఓకే, సో ఏంటంటే కొంతమంది ఫేక్ కామెంట్స్ చేసేవాళ్ళు, వాళ్ళు అసలు ఎన్రోల్ కూడా అవ్వలేదు, ఫేక్ పర్సన్స్. ఓకే, అదొకటి చెప్పాలనుకుంటున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.